విజయ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలనుకున్నది ఎవరు? డిఎంకే. డిఎంకే తరపున ఎవరు? స్టాలిన్. స్టాలిన్కి తోడు నిలబడింది ఎవరు? సెంధిల్ రాజ్. మరి విజయ్ ప్రతీకారం తీర్చుకోవాల్సింది ఎవరి మీద? వాళ్ళ మీద. అప్పుడు ఎవరిని బయటికి లాక్కురావాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు. కానీ అక్కడ రివర్స్ నడుస్తుంది. ఏఐఏడిఎంకే పతనం వైపుకి వెళ్తుంది. ఏఐఏడిఎంకే వాళ్ళు ఇప్పటికొక గ్రూప్ ఇటు వచ్చేసారు 20 మంది. అందులో 4 రాజీనామా చేశారు. తాజాగా 4 మాజీ మంత్రులతో పాటు 7 సీనియర్ నాయకులు ఏఐఏడిఎంకే వాళ్ళు వచ్చేసారు. ఓవరాల్గా ఏఐఏడిఎంకే అనే పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, జయలలితకి సంబంధించిన ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోబోతోంది. పళనిస్వామిని ఎవరిని కలుపుకు వెళ్ళని వ్యక్తిగా, ఎందుకంటే పళనిస్వామి వ్యవహార శైలి కారణంగా అటు శశికళ, ఇటు పక్కన టీవీకే దినకరన్, ఇటు పక్కన పన్నీర్ సెల్వం, అటు షణ్ముగం, వీళ్ళందరూ కూడా దూరం అయ్యారు. చివరికి ఎవరి గ్రూపులు వాళ్ళే, ఎవరి నాయకులు వాళ్ళే. ఆ ల్యాప్సెస్సే విజయ్కి బలం అయ్యింది. అదే ఏఐఏడిఎంకే బలహీనత అవుతుంది. డిఎంకే మాత్రం ఇప్పటికీ ప్రతిఘటిస్తోంది, ఇబ్బంది పెడుతోంది విజయ్ని. రివర్స్లో డిఎంకేని ఏం చేయలేక ఏఐఏడిఎంకేనేదో చేసి తనను తాను కాపాడుకుంటున్నాడు విజయ్.